ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ మనం చూస్తుంటే టెక్నాలజీ పెరగడం ఒకటైతేను, పద్ధతులు మారడం ఒకటైతేను అన్ని చేంజ్ అవుతూ వస్తున్నాయి కానీ నవే డేస్ లో ఒక వింత పెళ్లిలు కూడా జరుగుతున్నాయమ్మా. అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ అంటే తల్లిదండ్రుల కోసం అయి ఉండొచ్చు, సొసైటీ కోసం అయి ఉండొచ్చు. అంటే పెళ్లిళ్ళు కూడా చాలా రకరకాల వేళల్లో జరుగుతున్నాయి. అంటే లేడీస్ పెళ్లి చేసుకోవడం, జెంట్స్ పెళ్లి చేసుకోవడం, తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు విడిపోయి ఇంకొకరితో నాకు లవర్ ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోవడం, భార్యనే భర్తకు మళ్ళీ పెళ్లి చేయడం, భర్త భార్యకు పెళ్లి చేయడం, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా జరుగుతున్నాయి. అంటే ఇలాంటి పెళ్లిళ్ళు చాలా చూసుంటారు మీరు. తర్వాత నెక్స్ట్ చాలా కేసులు కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా వింత మ్యారేజెస్ చూసారా? నేను ఒకటి విన్నాను. ఏంటంటే అబ్బాయి గే, అమ్మాయి లెస్బియన్. వాళ్ళిద్దరికి పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. వాళ్ళకి తెలిసే చేశారో తెలియకే చేశారో మొత్తం మీద ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి తెలిసింది ఒకళ్ళు గే అని ఒకళ్ళు లెస్బియన్ అని. అంటే వాళ్ళిద్దరికి తెలిసే చేసుకున్నారమ్మా, అమ్మాయికి అబ్బాయికి? వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వక ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసింది. నేను ఇలా అంటే నేను ఇలా అనుకున్నారు. లెస్బియన్ గే అని తెలిసిన తర్వాత వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చారు. మనం పెళ్లి చేసుకుందాం, మనం పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, మనం విడిగా ఉంటే ఇలా బాధపడతారు కదా, అంచేత మనం పెళ్లి చేసుకుందాం. సమాజం దృష్టిలో మనం భార్యాభర్తలం. అయితే నిజ జీవితంలో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు వెళ్ళు, నా ఇష్టం వచ్చిన దాంతో నేను ఉంటాను. అమ్మాయికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, అబ్బాయికి అబ్బాయి. ఆ బాధ లేదు, ఆ విషయంలో బాధ లేదు. అంచేత ఎవరికి కావాల్సి వచ్చినట్టు వాళ్ళు ఉందాం. ఇలాంటిది ఒక సినిమా వచ్చింది. అందులో ఏంటంటే అబ్బాయి వాడు గే, వాళ్ళ పేరెంట్స్ తెలియదు, వాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పాడు, పెళ్ళాడు రాత్రి చెప్పాడు, నా బలవంతం వల్ల, మా పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పాడు. ఏం చేయాలి అమ్మాయి? పుట్టింటికి వెళ్ళే మార్గం లేదు. ఈ సంగతి పెద్దవాళ్ళకి చెప్పలేదు. అంతే అక్కడే ఉంటూ ఉంటుంది. అక్కడే ఉంటూ ఉండగా కొన్నాళ్ళకి ఆ అమ్మాయికి ఎవరితోటో వేరే వాడితో పరిచయం అయింది. వేరే వాడితో పరిచయం అయినప్పుడు సహజంగా అటు అట్రాక్ట్ అయింది. దాని కోరికలు వాడితో తీర్చుకోవడం మొదలెట్టింది. భర్తకి కొన్నాళ్ళకి ఈ విషయం తెలిసింది. వాడు ఆ అమ్మాయి బయటకు వెళ్తుంటే వీడు కూడా ఫాలో అయ్యి వెళ్ళాడు. అదే ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాడు. ముందు బాధపడ్డాడు, అయ్యో నా భార్య ఇలా పెడుతోంది కదా అని. తర్వాత సమాధాన పడ్డాడు, ఎందుకని, నేను అమ్మాయి కోరికలు తీర్చలేను కాబట్టి అమ్మాయి అలా చేయడంలో తప్పు లేదు అని. అయితే దీనికి పరిష్కారం ఏంటి? డైరెక్టర్ చెప్పిన పరిష్కారం ఏంటంటే, వీడు అమ్మాయి లవర్తో మాట్లాడాడు. ఏమని, నువ్వు మా ఇంటికి షిఫ్ట్ అయిపో, చేంజ్ చేసుకున్నా ఏదో మా ఇంట్లో ఉండు, పగలంతా నా భార్య నాతో ఉంటుంది, నా భార్యగా, రాత్రిపూట నీ గదికి వస్తుంది నీ భార్యగా, రాత్రిపూట నీకు భార్య, పగలు నాకు భార్య. ఇది 4 గోడల మధ్యనే ఉంటుంది కానీ బయట ప్రపంచానికి తెలియదు. అలా మనం అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే మన సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు ఎవరికి తెలియదు, ఇందులో గొడవ పడాల్సిన విషయం లేదు అని. అంటే డైరెక్టర్ గారు చూపించిన పరిష్కారం అది. అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే గేకి వాడు ఫ్రెండ్ వాళ్ళకి, గే ఈ అమ్మాయికి లెస్బియన్కి, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఉంటారు. ప్రజల దృష్టిలో మనం దంపతులుగానే ఉంటాం, బయట మన అవసరాలు మనం తీర్చుకుంటాం. ఇంకా సంసారం చేస్తే పిల్లలు పుట్టడం లేదని పేరెంట్స్ కూడా చేస్తారు కదా. అవును, మరి అందరికి క్వశ్చన్ వస్తాయి కదా. అంతే ఏదో 4 ఏళ్ళ 5 ఏళ్ళలో ఇంకా పిల్లలు పుట్టడం లేదు అంటారు. డాక్టర్ చూపించుకోండి, అదేంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి, వీళ్ళని కన్సల్ట్ చేయండి అంటూ ఉంటారు కదా. ఆ స్పెరం తీసుకుందాము, IVFలు ఉన్నాయి కదా ఈ రోజుల్లో, అంచేత దాని ద్వారా పిల్లల్ని కనేద్దాం, పిల్లలు పెంచుకున్నాం. పెంచుకోవడం విషయంలో మన ఇద్దరికి అభిప్రాయ భేదాలు లేవు కదా. అంచేత పిల్లలు పుడతారు, మనం సంసారం చేస్తున్నట్టుంటుంది, మన అవసరాలు మనకి తీరుతాయి అనేటువంటి అండర్స్టాండింగ్లు. అంటే ఒక సొల్యూషన్ చూసుకున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యకి. ఓకే, అది ఎంతవరకు యాక్సెప్టబుల్ సమాజంలో అంటే మనం చెప్పలేం కానీ వాళ్ళ సొల్యూషన్ వాళ్ళు చూసుకున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న సొల్యూషన్ కరెక్టా రాంగా అన్నది మనకు తెలియదు కానీ సొసైటీ పరంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు, సొసైటీ పరంగా భార్యాభర్తలు, పేరెంట్స్ విషయంలో కూడా భార్యాభర్తలు. వాళ్ళకి మనవరాలను ఇచ్చారు కదా, ఇచ్చారు. అంతే, అది ఎవరి ద్వారా వచ్చింది అనేది అనవసరం. అంటే మరి ఇప్పుడు వాళ్ళతోని వీళ్ళకి ఈ అమ్మాయి త్రూ కానివ్వండి, ఆ అబ్బాయి త్రూ కానివ్వండి, ఇప్పుడు భర్తకు ఉన్న అబ్బాయితో ఉన్న సంబంధం కానివ్వండి, భార్యకి ఇంకొక అమ్మాయితో ఉన్న సంబంధం కానీ రేపటి ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి? అప్పుడు చూద్దామంటారు. అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఆ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోడు, వాడు గేనే కాబట్టి. ఈ రెండో అమ్మాయి కూడా ఇంకో పెళ్లి చేసుకోదు, అమ్మాయి లెస్బియనే కాబట్టి. అంచేది మన అవసరాలు మనకి తీరిపోతున్నాయి. ప్రస్తుతానికి గొడవ లేదు కదా, వచ్చినప్పుడు అప్పటి సొల్యూషన్ అప్పుడు ఆలోచించుకుందాం. ప్రజెంట్ మనకు దొరికిన సొల్యూషన్ ఇది, ఈ సొల్యూషన్ తో హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా లైఫ్. అది ఏదైనా ఇబ్బంది వస్తే, సమస్య వస్తే అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే మనకి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళు అలాగే ఉంటున్నారు కూడా, హ్యాపీగా ఉన్నారు కదా. పేరెంట్స్ కి తెలియదు,
ఆ మనవడ మనవరాల పుడితే పిచ్చి మొహాలు వాళ్ళ ఆ తాత మా అమ్మ అనుకుంటూ ఆలోచించుకుంటూ ఆడుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళకి అనవసరం కదా. సో ఒక రకంగా చూస్తే సమాజంలో మరి ఇది అక్సెప్టబుల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జీవితం అంతా వాళ్ళు బాధపడుతూ పెద్దమంది మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయలే, మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదంటే వాళ్ళు గే అని లెస్బియన్ అని వాళ్ళు చెప్పుకోలేరు సమాజంలో. అంచేత చెప్పుకోలేనప్పుడు వాళ్ళకి ఒక పెళ్లి అనేది చేసేస్తే సమాజం క్వశ్చన్ చేయడం మానేస్తుంది కదా. అంచేత ఇదొక సొల్యూషన్ అనుకోవాలి. అదే చెప్పాను కదా ఇందాక, సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అదే రకరకాల పెళ్లిళ్ళమ్మా, అసలు ఏది సూటబుల్ అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. వీళ్ళు ఇది డిసైడ్ చేసుకున్నారు. అలా కాకుండా నార్మల్ అమ్మాయిని వీడిని పెళ్లి చేసుకుంది అనుకో, వాడికి ఏం తెలియగానే యుద్ధం మొదలవుతుంది. అమ్మాయి విడాకులు చేస్తుంది, వాడు గే అని చెప్తుంది, 10 మందిలో పరువు పోతుంది కదా. పోతుంది. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా వాడు ఈ అమ్మాయి లెస్బియన్ నాకు వద్దు అంటాడు, ఈ అమ్మాయి లెస్బియన్ అన్న సంగతి బజార్లో తెలుస్తుంది, పరువు పోతుంది కదా. అంచేత పెద్దవాళ్ళకి చెప్పడము, పరువు పొడాలు, కేసులు కంటే ఈ పరిష్కారం గుట్టుగా సాగిపోతుంది, మనకి మంచిది, సేఫ్ సైడ్. అందరూ సేఫ్ సైడ్ అంతే, అందరూ సేఫ్ సైడ్. ఇప్పుడు మరి ఈ గేలను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు కదా, ఓటు హక్కు ఉంది గేలకు కూడా. ఉంది. అంచేత ఒకప్పుడు మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయలేదమ్మా ఇంకా. అంటే కొంతమంది మాత్రమే అప్లై చేసుకున్నారు, వాళ్ళకి మాత్రమే సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అంటే ఆ పర్మిషన్ కాగితం పుచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు కదా. ప్రతి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి అని అడగచ్చు. ఇస్తారో లేదో తర్వాత సంగతి అనుకో. అది ఏదైనా ఒక పరిష్కారం, ఇది కూడా ఒక పరిష్కారం అని అనుకోవచ్చు. తప్పు రైట్, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఉంది, అది అక్సెప్టబుల్లా అంటే కాదు అని చెప్పలేము, అవునని కూడా చెప్పలేము. ఆ ప్రకారం కేసు వేయడానికి వీల్లేదు కదా. లేదు, వాళ్ళకి అడల్టరీ కింద కేసు వేయడానికి వీల్లేదు. సో అది యాక్సెప్టబుల్ అని అనుకోవాలి. అలా అని కోర్టు యాక్సెప్ట్ చేసిందా లేదా నాకు జీవో చూపించంటే లేదు. కానీ కోర్టు కూడా అదే చెప్తోంది కదా, అది ఇల్లీగల్ రిలేషన్ కాదు అని చెప్తోంది. వాళ్ళు హ్యాపీగా అలాగే లైఫ్ అలాగే ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో కూడా అంతే, వాళ్ళకి నచ్చిన పెళ్లి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. అంచేత గే అయినా లెస్బియన్ అయినా ఇది ఒక పరిష్కార మార్గాన్ని వాళ్ళు చూసుకున్నారు. చంపడం చంపుకోవడం కంటే ఇది బెటర్ కదా, చాలా బెటర్, చాలా బెటర్. అవును, ఎటు కుటుంబాలను హార్ట్ చేయట్లేదు, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టాంపు వేసుకోవట్లేదు, నీట్ గా పట్టలేదు. వాళ్ళు నీట్ గా 4 గోళ్ల మధ్యన వాళ్ళ సంసారం వాళ్ళు గుట్టుగా చేసుకుంటున్నారు అంతే. వెళ్ళిపోతుంది కదా. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన ఉండాలి. మెయిన్ ఆ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇందాక కథలో చెప్పినట్టుగా మనం ముగ్గురం కలిసి ఉందాము, పగలు నా భార్యగా ఉంటది, రాత్రి నీ భార్యగా ఉంటది అని వాళ్ళిద్దరు అనుకున్నారు. ఆ అమ్మాయికి కూడా అది ఇష్టం ఉండాలి కదా, ఆ అమ్మాయి కూడా ఇష్టం ఉండాలి కదా. అంటే ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. సో పగలంతా విడుతూ ఉంటది, రాత్రి అంతా పడుతూ ఉంటది, సరిపోయింది కదా. నచ్చిన సొల్యూషన్. అంటే ఎవరికి హాని జరగకుండా, సమాజంలో ఎవరికి నష్టం లేకుండా, హాని లేకుండా ఉండేది వాళ్ళ కుటుంబానికి మాత్రమే, వాళ్ళు మాత్రమే అనుభవించగలిగింది. దానివల్ల ప్రపంచానికి నష్టం లేనిది, మెయిన్లీ ఎవరికి నష్టం లేదు కదా దానివల్ల. అంచేత అలాంటి సొల్యూషన్ కూడా ఎప్పుడో డైరెక్టర్ గారు చూపించాడు. అలాగా అంటే అప్పుడెప్పుడు ఇది 6 ప్రతివ్రతలు. కరెక్ట్ కరెక్ట్, 6 ప్రతివ్రతలు కరెక్ట్. ఈవీవి సత్యనారాయణ. అవును, రకరకాల 6 సమస్యలు. అవును, 6 సమస్యలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య చెప్తారు, అందులో ఇది ఒక సమస్య. చాలా బాగా అంటే, కానీ మీరు చెప్పిన యాక్సెప్టబుల్ కాదు కానీ విన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే ఇది బెటరేనేమో అనిపిస్తుంది. మీరు అంటే ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఎలా అనిపించింది? ఆ సినిమా పెద్దగా జనాలు యాక్సెప్ట్ చేయలే, ముఖ్యంగా ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయలే. ఏది ఆ అమ్మాయి పగలొకటితో రాత్రి ఇద్దరు మొగాళ్ళని పంచుకుంటుందా అదే అనుకున్నారు. డైరెక్టర్ చెప్పిన సొల్యూషన్ అది, అది జనాలకి నచ్చల. ఇప్పుడు జరుగుతున్నది అదేగా, అదే జనాలకి నచ్చలేదు కానీ జరుగుతున్నది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే కదమ్మా. అలాగే అది దాదాపు ఒక 20 ఏళ్ల కింద తీసిన సినిమా, అదే ఇప్పుడు తీస్తే జనాలకి నచ్చేదేమో, అప్పుడు తీసాడు కాబట్టి నచ్చలేదు. ఇప్పుడు డిఫరెంట్ మ్యారేజ్ సిచ్యువేషన్ కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారమ్మా? అంటే ఇలాంటి అంటే చాలా వినుంటారు మీరు, చాలా రకరకాల పెళ్లిళ్ళు, మీరు అరే అవునా ఇలా జరిగిందా అని చెప్పేసి. అవును, ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అది ఫస్ట్ ఆశ్చర్యంగా అనిపించిన ఒక రకమైన సొల్యూషనే కదా అనిపించింది నాకు కూడా. సొసైటీ యాక్సెప్టబుల్ అవునా కాదా అనే విషయం కంటే ఈ సమస్యను ప్రపంచం ముందుకు తీసుకెళ్లలేదు వాళ్ళు, అల్లరి పడలేదు, వాళ్ళ కుటుంబాలను అల్లరి పెట్టలా, వాళ్ళు అల్లరి పడలా, గుట్టుగా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో యాక్సెప్టబుల్ అనిపించింది నాకైతే. సమాజంలో కూడా ఇలాంటి పరిష్కారం ఉంటే యాక్సెప్టబుల్. ఎందుకంటే ప్రపంచంలో ఏ పనైనా సమాజానికి చేటు కాకూడదు, దానివల్ల సమాజానికి నష్టం రాకూడదు. అంటే దీనివల్ల సమాజానికి నష్టం ఏం లేదు కదా అని అనిపించింది. ఎవరిని హర్ట్ చేయలేదు వాళ్ళు. అవును, ఎవరిని హర్ట్ చేయలేదు, వాళ్ళ సంసారం వాళ్ళు గుట్టుగా చేసుకుంటున్నారు. సొసైటీలో వాళ్ళ పేరు ప్రతిష్టలు వాళ్ళకు ఉన్నాయి అంతే. అంటే అనేక రకాలైన మార్పులు, అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన పరిష్కారాలు. అంటే కాలం మారుతున్న కొద్దీ సమాజం మారుతుంది, సమాజం ఆలోచన విధానాలు మారుతాయి,
ఆ పరిష్కారాలు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు విడాకులు పరిష్కారం కాదు, ఇప్పుడు విడాకులు పరిష్కారం. ఒకప్పుడు సెకండ్ మ్యారేజ్ పరిష్కారం కాదు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ పరిష్కారం. ఒకప్పుడు పెళ్లి తప్ప వేరే లేదు, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ పరిష్కారం. అలా చాలా రకాలైన పరిష్కారాలు సమాజం మారుతున్న కొద్దీ కూడా పరిష్కారాలు మారుతూ ఉంటాయి. పూర్వం చూడు ధర్మం 4 పాదాల నడుస్తుంది, కలికాలంలో ఒక పాదంతో కుంటుకుంటూ నడుస్తుంది అని చెప్పేవాళ్ళు. మరి అదేమో ఇది కుంటుకుంటూ నడవడం అంటే. అంచేత పరిష్కారాలు అనేవి ప్రపంచానికి చేయగలిగినంత కాలము యాక్సెప్టబుల్ అనుకోవాలి. నిజంగా మీరు చెప్పింది ఏంటంటే నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను. అంటే ఓకే ఫైన్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు బెటర్ గానే, మీరు అన్నట్టు బెటర్ గానే ఉన్నారు. అంటే అన్ని రకాలుగా వాళ్ళ గౌరవం కాదు అంటే పరిష్కారం ఏంటి? విడాకులు ఇద్దరికి. ఆ అమ్మాయి కోర్టుకి వాడు గే అని చెప్పినా పరుగు పోతుంది, వాడు కోర్టుకి ఆ అమ్మాయి లెస్బియన్ అని చెప్పినా పరుగు పోతుంది, ఎలా అయినా పరుగు పోతుంది. దాని బదులు వాళ్ళు గుట్టుగా ఇంట్లో ఉండి పరుగు పోకుండా చూసుకున్నారు కదా. అంచేత అదే నలుగురు మెచ్చుకోవాలి, అది మెచ్చుకోవాలి. వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ మెచ్చుకోవాలి. పిల్లలు కూడా అసలు పేరెంట్స్ కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేసేసారు. అది ఇంకా అసలు ఇంకా హైలైట్ అమ్మా. అవును, అసలు ఐవీఎఫ్ త్రూ చేసేసుకోవడం కూడా బెస్ట్ కదా అది. అంతే, థాంక్యూ. మంచిది.